నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీటీడీ పరకమణి కేసుకు సంబంధించి సీల్డ్ కవర్ సిఐడికి నివేదిక అప్పచెప్పనున్నారు. అయితే ఆ సీల్డ్ కవర్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్న పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, పరకమణి కేసుకు సంబంధించి ఇప్పుడు సిట్టు దూకుడు పెంచింది. అయితే సీల్డ్ కవర్ నివేదికను ఇప్పుడు సిఐడి కోర్టుకి వాళ్ళు నివేదిక అందజేయబోతున్నారు. ఆ సీల్డ్ కవర్లో ఏమేమి అంశాలు ప్రస్తావన రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం? పరకామణి కేసు అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది నిందితుడైన రవికుమార్. ఆయన దొంగతనం చేయటం, ఆ డాలర్లన్నీ ఆ రోజున మనకి ఒకటే కనిపించింది సీసీటీవీ ఫుటేజెస్లో. మనం చూసింది కొన్నే, కానీ గతంలో ఎన్ని చేశాడు. బెంగళూరులో కానివ్వండి, అటు తమిళనాడులో కానివ్వండి, ఎన్ని రకాల మరి ఆస్తులు కూడబెట్టుకున్నాడు. మరి దాన్ని వీళ్ళందరూ కూడా గోల్మాల్ చేసేసి అవన్నీ కూడా రికవరీ చేస్తాం అనే పేరుతోటి అతని దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ అసలు ఎలా తీసుకున్నారు ఏంటనేది కూడా ఎక్కడ ఒక నివేదిక లేదు. ఈ రోజున అదే కేసు, ఆ రోజున ఎవరైతే ఈ రవికుమార్ దొంగతనం చేసేటప్పుడు పట్టుకొని కేసు నమోదు చేసిన వ్యక్తి సతీష్ కుమార్. ఈ రోజున సతీష్ కుమార్ లేడు. ఆయన అనుమానాస్పదంగా అక్కడ చంపివేయబడ్డాడు. ఒక రైల్వే ట్రాక్ మీద పడేశారు. అది విచారణకు వస్తున్న టైంలో 6వ తారీఖున ఒకసారి విచారణ అయిపోయింది. మళ్ళీ 13, 14 తారీఖులో రమ్మన్నప్పుడు ఇది జరిగింది. అంటే ఇంత కథ అసలు ఏం జరుగుతుంది, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటే సతీష్ మరణం తర్వాత అసలు ఆ మరణం ఎలా సంభవించిందనే విషయం కూడా తెలియకముందే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అది ఆత్మహత్య, మరి పోలీసుల యొక్క ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడని చెప్పి కుటుంబ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నట్టుగా మాట్లాడాడు. ఎలా తెలుసు నీకు ఆత్మహత్యని? ఏ విధంగా చెప్పగలుగుతావు నువ్వు? నీకు చెప్పాడా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి? మరి ఈయన ఎలా మాట్లాడతాడంటే ఈయన తొందరపడి ముందే మాట్లాడేసి దొరికిపోయాడు. వీళ్ళందరూ కూడా దీంట్లో తోడు దొంగల్లాగా ఉన్నారు. అందరూ కలిసి కుట్ర చేశారు, అందరూ కలిసి దోచుకున్నారు, అందరూ కలిసి భగవంతుని సొమ్మును పంచుకున్నారు. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. అటు సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. మనం చూసాం భూమన కరుణాకర్ రెడ్డి అంటే నిన్న ఒక పోలీస్ ఆఫీసరు ఎంక్వైరీకి పిలిచి అడిగినప్పుడు వాళ్ళ మీద గౌరవం కానీ భయం కానీ ఏదీ లేదు పోలీసు వ్యవస్థ మీద ఆ వ్యక్తికి. మరి బయటకు వచ్చి అట్లాంటి మొసళ్ళ సమాధానాలు చెప్తాడా? మొసలు కన్నీరు గారుస్తాడా? నైలు నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, వర్షం పడితే చినుకులు ఎన్ని డ్రాప్స్ పడతాయి, పసిఫిక్ సముద్రం లోతు ఎంత, వాటర్లో ఎన్ని క్యూసెక్కుల వాటర్ ఉంది, ఇవన్నీ అంటే అతనికి అంత వ్యంగ్యంగా వెటకారంగా అపహాస్యం చేస్తున్నాడు న్యాయ వ్యవస్థని. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజున క్షమించాలా? అట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళు వదిలేస్తారా పోలీసులు అందరూ కూడా? మరి అలాంటి క్వశ్చన్స్ అడిగారని ఒప్పుకున్నట్టేనా? ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ దగ్గర వీళ్ళు ఎవరో కూడా ఖండించలేదు. ఈ రోజున పోలీసులు కానీ ఎంక్వైరీ చేసిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఎవరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎంక్వైరీకి రావటం నువ్వు ఒక నిందితుడిగా ఆరోపణ జరుగుతుంది కాబట్టి నీ మీద, మరి దానికి సంబంధించి నీకు ఎంక్వైరీ జరిగిద్ది. మరి బయటకు వచ్చి అట్లాంటి సమాధానాలు చెప్పినప్పుడు దాని మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి ఇవన్నీ అయితే ఈ రోజున 156 పేజీలతో ఒక సీల్డ్ కవర్లో వాళ్ళకి ఆ నివేదికని కోర్టుకు ముందు సమర్పించబోతున్నారు, వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో ఏముందంటే ఈ వివరాలన్నీ కూడా ఎవరెవరు దాంట్లో గతంలో ఇప్పుడు వైసీపీకి స్టార్ట్ అయింది, భయం స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఎవరెవరు ఈ పరకామణికి సంబంధించిన విషయాలు గతంలో ఈఓలుగా చేయనివ్వండి, ఈ చైర్మన్లుగా చేయనివ్వండి, మరి దాంట్లో ఉద్యోగాలు నియామకాలు చేసిన వాళ్ళు గతంలో ఎన్ని రకాలుగా వీళ్ళు అడ్డగోలుగా దోచుకున్నారు, ఇవన్నీ కూడా వస్తే ఇప్పుడు వీళ్ళకి అసలు ఎవరైతే ఈ మొసలు కథ చెప్పాడో, మొసలు కన్నీరు గారుస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అబ్బే మాకేం తెలియదని వీళ్ళ బ్రతుకులు ఈ రోజున ఈయన తీసుకెళ్ళి ఆ నైలు నదిలో పడేస్తే ఎన్ని మొసలు ఉన్నాయో ఇప్పుడు లెక్క పెట్టుకొస్తాడు. ఇతనికే తెలిసిద్ది. అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకెళ్ళి ఆ నైలు నదిలో పడేస్తే ఎన్ని మొసళ్ళు ఉన్నాయో లెక్క పెట్టి చెప్తాడు. పసిఫిక్ సముద్రంలో పడేస్తే మహాసముద్రంలో అక్కడ ఎన్ని క్యూసెక్కుల నీరు ఉందో, ఎంత లోతుందో కూడా ఇప్పుడు కనిపెట్టి రావాలి. వర్షం పడేటప్పుడు బయట నుంచి పెడితే ఎన్ని వాటర్ డ్రాప్స్ ఉన్నాయో కూడా చెప్తాడనమాట. చెప్పగలిగే ఉందా అసలు? ఆ నైలు నదిలో పడితే మళ్ళీ వస్తాడా రాడో తెలియదు. అదే అనమాట వీళ్ళు ఈ రోజున ఇష్టానుసారంగా ఒకవైపు నెయ్యి కల్తీ, ఇక్కడ చూస్తే పరకామణి, అంతకుముందు భక్తులు తినే భోజనం, ఎక్కడ చూడు కల్తీ కల్తీ కల్తీ. కల్తీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. గంజాయి, మద్యం కూడా కల్తీనేగా. ప్రజల్ని ఇష్టానుసారంగా వీళ్ళు దోచేశారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసేశారు, వాళ్ళ ఆరోగ్యాలని చెడగొట్టేశారు. వీళ్ళకి ఎక్కడా కూడా మానవత్వం అనేది లేదు. లేకపోతే సతీష్ కుమార్ ఆ విధంగా అర్ధాంతరంగా చనిపోడు. అదే ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా మేడం? ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో అది ఎందుకంటే దాని మీద కూడా ఎంక్వైరీ నడిచింది. అదేవిధంగా అతన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా మరి జరిగింది, అక్కడ హత్య కారణం ఎవరనేది కూడా పూర్తి వివరాలు. ఆ తోటి ప్రయాణికుల్ని ప్రశ్నించడం కానివ్వండి, ఆయన ఎక్కడ ట్రైన్ ఎక్కాడు, ఎక్కడ దిగాడు, 6వ తారీఖు నుండి
ఎంక్వైరీకి వెళ్ళొచ్చిన తర్వాత 14, 13 తారీఖుల వరకు అసలు ఫోన్ కాల్ డేటా ఏదైతే ఎవరెవరితో ఫోన్స్ మాట్లాడాడు అనేది కానివ్వండి, ఇవన్నీ పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. అసలు ఎవరెవరి పేర్లు ఉన్నాయో కూడా ఇంకా మనకు తెలియదు. దాని మీదగా సమర్పించి వీళ్ళకి ఎందుకు భయం పట్టుకుందంటే వీళ్ళ గుట్టు రట్టవబోతుందనే భయం అయితే వీళ్ళలో పట్టుకుంది. ఖచ్చితంగా ఈ దొంగలు దొరికి తీరుతారు, వీళ్ళకి శిక్ష పడక తప్పదు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.